హీరోల్లాగా తొడగొట్టి రొమ్ము విరుచుకుని నోటికి ఇష్టం వచ్చినట్టు పని చెప్పి అసలు నానా హంగామా చేసి ఇప్పుడు ఒక్కసారిగా కేసులు బుక్ అయ్యి అది చట్టబద్ధంగా వారు చేసిన తప్పులపై కరెక్ట్గా వెళ్తుంటే ఎక్కడికక్కడ పారిపోతున్న పరిస్థితి, ఎవరికి వాళ్ళు అక్కడికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి వచ్చింది వల్లభనేని వంశీ గారిపై. ఇక్కడ మీ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ప్రభుత్వానికి అనేది ఇప్పుడు చర్చ, ఏం చెప్తారు మేడం? ముందుగా మీకు పెద్దలు రాజేష్ అప్పసాని గారికి, అదేవిధంగా జనసేన నుంచి వివేక్ గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ తీసుకుంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారండి, గత 50 రోజుల నుంచి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏంటి, అదేవిధంగా బాధ్యత లేని ప్రభుత్వాన్ని మీరు చూసారు, బాధ్యత లేని ముఖ్యమంత్రిని మనం చూసుకుంటూ వచ్చాం. సో బాధ్యతాయుతంగా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్, ఇందాక రాజేష్ గారు చెప్పినట్లు, మీరు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా స్వప్రయోజనాల కోసం మాత్రమే, ఏదో వాళ్ళ పార్టీకి కాపలాగా పెట్టుకున్న ఒక కుక్కల్లా మాత్రమే కాదండి. ఈ రోజు లిటరల్లీ చెప్తున్నాం కదా, చాలా ఘోరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని అబ్యూజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. పార్టీ పనులకి, లేకపోతే వాళ్ళ ఇంట్లో పాలేర్లలాగా వాడుకున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు వాళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అత్యంత దారుణంగా తప్పుల్ని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ప్రక్షాళన అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎస్, అఫ్ కోర్స్ టైం పడుతుంది సార్ అన్నట్లు. ఎందుకంటే మీరు ప్యారలైజ్ చేశారు అంటున్నారు, లిటరల్లీ ప్యారలైజ్ కదండి, దాన్ని అబ్యూజ్ చేసేసి ఈ రోజు పోలీస్ అనే ఒక కాకి యూనిఫామ్ వేసుకునే వాళ్ళపైనే గౌరవం లేకుండా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ చూస్తున్నప్పుడు కూడా అసహ్యించుకునే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళందరికీ మళ్ళీ గౌరవం తీసుకురావడం అనేది మా ప్రభుత్వం పైన ఉన్న మొట్టమొదటి బాధ్యత. ఈ రోజు అందుకే ఒక కాల్ ఇవ్వగానే పెద్దిరెడ్డికి ఏదైతే ఆ రోజు పొంగనూరులో చూసాం మనం, భూముల తాలూకా జనం ఎంతమంది వచ్చారండి. ఈ రోజు నిజంగా ఒక పోలీస్ స్టేషన్ కాంపౌండ్ కూడా సరిపోనంత జనం బాధితులు వచ్చి ఇదిగో మా భూములు ఇలా చేశారు, మా భూములు ఇలా చేశారు అని చెప్పేసి చెప్పుకునే, గోడలు వెళ్ళబుచ్చుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. అంటే ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకుని, బేసిక్ గా చెప్పాలంటే ఎక్కడైతే కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుందని నమ్మి ప్రజలు వెళ్తారో అలాంటి డిపార్ట్మెంట్ ని కేవలం అవినీతి కోసం వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రావాలి. ఇవన్నీ చిట్టెలుకలండి. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే జోగి రమేష్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే మైక్ పీసుల్లా పనిచేసిన వాళ్ళందరూ కూడా చిట్టెలుకలు. ఇవి కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక చుట్టూ ఒక గోడ కట్టుకున్నాడు, ఇతను మాత్రం అందులో ఒక సాధువులా ఉండి వీళ్ళందరినీ ప్రపంచానికి లేకపోతే సమాజానికి వెధవల్లా పరిచయం చేశాడని. సో తప్పు నాది కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు ఈ చిట్టెలుకల్ని ముందు పెట్టాడు. కానీ ఆ చిట్టెలుకల చేత మాట్లాడించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ పట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిని, ఫస్ట్ బయటకు తీయాల్సింది జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని, అక్రమాలని. ఈ రోజు బెంగళూరు పారిపోతున్నాడు, కనీసం తాడేపల్లి కోటలో అంతంత డబ్బు పెట్టి, ప్రజాధనం పెట్టి, మనం చూసాం నిన్నగాక మొన్న ఎలుకల్ని పట్టడానికి అన్ని కోట్ల రూపాయలు డబ్బులు అట్టండి. లేకపోతే చుట్టూ ఇన్స్టాలేషన్ కోసం, ఆ సెక్యూరిటీ ఇన్స్టాలేషన్ కోసం దాదాపుగా కొన్ని కోట్లు, ఈ రోజు తన ఇంటి సెక్యూరిటీకి మాత్రమే 100 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎందుకు పారిపోతున్నాడు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఈ రోజు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు నువ్వు ఉండలేకపోతున్నావు? ఎందుకు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటున్నావు? అంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అత్యంత భారీ స్థాయిలో ఉందండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళినప్పుడు, ఈ బాణాలన్నీ ఎక్కి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడనే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అందుకే రాష్ట్రంలో ఉండడానికి భయపడుతున్నాడు. బేసిక్ గా ఈ రోజు రాష్ట్రంలోకి రావడానికి కూడా భయపడుతున్నాడు. కాకపోతే ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో, నిన్ను నీ పార్టీని నమ్ముకుని మోసపోయాము అని చెప్పేసి అంటే మేడం ఇక్కడ ఒక్క పాయింట్, నేను ఇందాక ప్యారలైజ్ చేశారు లేదా నిజంగా అదే అబ్యూస్ చేశారు, దాని మీనింగ్ ఆర్ నేమ్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు అంటున్నారు